అంటే జీవించడం అంటే మీ ఉద్దేశం ఏంటి? ఒక ఉమెన్‌కి చాలా రకాల స్ట్రగుల్స్ ఇప్పుడు మనం చాలా మాట్లాడుకున్నాం. ఇన్ని రకాల స్ట్రగుల్స్ ప్రతిదీ హ్యాపీనెస్ ఉంది, బాధ ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. జీవించటం ఎలా నేర్చుకోవాలి అంటే బ్రెయిన్‌లో ఒక బాక్స్ పెట్టుకొని అందులో చిన్న చిన్న బాక్సెస్ డివైడ్ చేసుకోవాలి. చేసుకొని దిస్ ఈజ్ అ హోమ్ బాక్స్, దిస్ ఈజ్ అ వర్క్ ప్లేస్, దిస్ ఈజ్ అవర్ పర్సనల్స్, దిస్ ఈజ్ అవర్ షాపింగ్, this is our mentality and this could be our attitude and the nature. So inni divisions పెట్టేసుకుని ఈ డివిజన్స్ లో ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండడానికే ట్రై చేయాలి. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండడానికే ట్రై చేయాలి. సో వాట్ ఐ డూ ఇస్ 9:30 తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఓకే. సో యాజ్ సూన్ యాజ్ ఐ గో హోమ్ ఫ్రమ్ ద షూట్ ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ ఐ విల్ బీ విత్ మై కిడ్స్, ఐ స్పెండ్ టైమ్ విత్ మై కిడ్స్. ఓకే. నేను అప్పుడు కూడా ఈ మేనేజర్తోనో డేట్స్ గురించి ఏదో మాట్లాడుతూ తగాదా పడుతూ ఏదో డిస్కషన్ చేస్తూ ఉంటే దెర్ ఇస్ నో పాయింట్. ఇంకా మార్నింగ్ నుంచి అగైన్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నేను ఇండస్ట్రీతోనే బ్రతుకుతున్నాను. దెన్ వెన్ am I taking time for the kids? సో ఆ డివిజన్ కనుక ఎప్పుడైతే మనం నేర్చుకోగలిగామో వీకెండ్. నేను ఎందుకు నవ్వుతున్నా అంటే మీరు బాక్సెస్ గురించి చెప్పినప్పుడు F2 సినిమా చూసారు. F2 సినిమాలో లాగా అది గుర్తొచ్చింది నాకు ఆ సినిమా చూసినప్పుడల్లా అలాగే అనిపించేది. బికాజ్ నాకు ఈ క్లారిటీ నాకు ఎప్పుడు ఉండిందంటే వెన్ ఐ వాజ్ ఐ థింక్ 16 years. ఓకే. ఓకే. when I was 16 years old నాకు ఈ క్లారిటీ ఉండింది నా లైఫ్ పైన. బికాజ్ నా 15th year నాది ఓవర్సీస్ ప్రోగ్రామ్స్ నాకు అప్పుడు స్టార్ట్ అయినాయి. అంటే ఎగ్జాక్ట్లీ నా 10th అప్పుడే అయ్యి ఇంకా ఐ మీన్ ద హాలిడేస్, ఐ మీన్ మై 10th హాలిడేస్. అప్పుడు మై ఫస్ట్ షో ఈజ్ అట్ జర్మనీ. ఓకే. ఓకే. సో ఏమీ తెలీదు, నాకే జీరో నాలెడ్జ్. అప్పుడే కొత్తగా పాస్పోర్ట్ కూడా అప్పుడే వచ్చింది నాకు, పాస్పోర్టే తెలీదు. సో మా మదర్ నేను మై మదర్ ఆల్వేస్ యూస్ టు అసిస్ట్ మీ. ఓకే. ఈవెన్ ఫర్ మై డాన్స్ క్లాస్ ఆల్సో షీ నెవర్ లెఫ్ట్ మీ అలోన్. తనే వచ్చి తనే మాట్లాడి తనే చూసి ఈవెన్ మాస్టర్స్ దగ్గర కూడా అంటే షీ ఈజ్ మై బిగ్ సపోర్ట్. తను లేకుండా నేను అసలు ఏమి సాధించగలిగేదాన్ని కాలేదు. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ హర్. షీ మేడ్ ఇట్ పాసిబుల్ ఎవ్రీథింగ్. సో అంటే వాట్ ఎవర్ ద నేమ్ అండ్ ఫేమ్ అండ్ వాట్ ఎవర్ ద సెక్యూరిటీ షీ హ్యాడ్ గివెన్ టు ద ఉమెన్, అ గర్ల్, ఐ వాజ్ అ గర్ల్ అట్ దట్ స్టేజ్. సో ఒక ఆడపిల్లకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో మా అమ్మదిని చూసి నేను నేర్చుకోవచ్చు. బట్ ఐ డోంట్ నో, అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ గర్ల్స్ నౌ. ఓకే. మరి ఇప్పుడున్న వర్కింగ్ ఉమెన్స్కి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు సపోజ్ ఆడపిల్లలే పుట్టారు అనుకోండి, వాళ్ళని అన్ని రకాలుగా ఇప్పుడు మీ మదర్ మిమ్మల్ని ఎలా అయితే కేర్ తీసుకొని ప్రతి ఒక్క ప్లేస్కి మీకు వచ్చి మీకు ఒక సపోర్ట్, ఒక ధైర్యం, ఏం జరిగినా మా మమ్మీ ఉంది అని. కానీ ఇప్పుడు ఆ పొజిషన్ లేదు. పిల్లల్ని వదిలేసి ఆఫీసెస్కి వచ్చేస్తున్నాము, పిల్లల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి. ఐ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. బట్ ఆ పరిస్థితి లేదు అనుకునే కంటే ఆ పరిస్థితి చాలా బాగుంది అనుకోవడంలోనే పాజిటివిటీ ఉంది. బికాజ్ ఆ రోజుల్లో ఆడపిల్లలకి అంటే నేర్పించేవాళ్ళు కానీ కరాటే కుంఫులు నేర్పించడం చాలా తక్కువ. ఈ రోజుల్లో మదర్స్ ఆర్ డైనమిక్ దాన్ చిల్డ్రన్. ఎప్పుడైతే ఒక డైనమిక్ మదర్ ఉందో ఇంట్లోనే కూర్చోబెట్టి పెట్టి లాగబెట్టి కొట్టని నేర్పిస్తుంది ఫస్ట్. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా it is not only a physical action you should do, it is a mental action and words also you have to render the same. Who are you to question me? You have no job to entertain. ఇలా గనక మనం మాట్లాడగలిగితే లేడీస్ అంటే at the toughest moments, I don't say that everywhere you have to behave like that. At the toughest point, if you also are tough, then you can lead your life happily. ఇందులో అమ్మాయి అబ్బాయి అని ఏమి తేడా లేదు. అండ్ నౌ ఇప్పట్లో మన గవర్నమెంట్ కూడా చాలా చేంజ్ అయిందండి. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది. వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ సెక్యూరిటీ. ఉమెన్కి ఎంత సపోర్ట్ ఉంది. దెన్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ టఫెస్ట్ నౌ. అప్పటి రోజులు ఈజ్ డిఫరెంట్, ఇప్పుడు ఈజ్ టోటలీ డిఫరెంట్.